guys, welcome to our YouTube channel. సో ఇవాళ వీడియో మీ టైటిల్ చూసారు కదా, ఇట్స్ ఆల్ అబౌట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఇది ఎప్పటి నుంచో రిక్వెస్ట్ ఉండింది అండ్ నాకు కూడా చేయాలని ఉండింది, కానీ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు చేద్దామని చెప్పి ఇవాళ అయితే చేయబోతున్నాను. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ కొంచెం జంక్ జ్యువెలరీ అండ్ నా ట్రెడిషనల్ జ్యువెలరీలో ఇయర్ రింగ్స్ అనమాట. ఓన్లీ ఇయర్ రింగ్స్, మళ్ళీ సెట్తో వచ్చినవి అవి వేరేగా ఉన్నాయి విడిగా. ఇవి విడిగా మనం ఓన్లీ ఇయర్ రింగ్స్ కొనుక్కుంటాం కదా, లైక్ నేను వదినమ్మ సీరియల్ చేసేటప్పుడు, దానికి ముందు 2 సీరియల్స్ చేసేటప్పుడు ఎక్కువ ఇయర్ రింగ్సే పెట్టుకునేదాన్ని. సో దట్ మనము జ్యువెలరీ వేసుకోకపోయినా ఓన్లీ ఇయర్ రింగ్స్తోనే హైలైట్ అయ్యేవాళ్ళం. ఇంక్లూడింగ్ మొన్నటి వరకు చేసిన నిండు నూరేళ్ళ సావసం సీరియల్లో కూడా నాకు కాలర్ నెక్ బ్లౌజ్ ఉండేది కదా, సో దానికి నేను ఇలా ఇయర్ రింగ్స్తోనే ఇలా మొత్తం హైలైట్ చేసేదాన్ని. సో ఆల్రెడీ మీరు ఆ పిక్స్ కూడా చూడొచ్చు. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ నా దగ్గర ఉంది. అంటే కొన్ని అన్నీ కూడా మ్యాక్సిమం కొన్ని ఆన్లైన్ పేజెస్ అండ్ కొన్ని ఆఫ్లైన్, కొన్ని నుమాయిష్ ఎగ్జిబిషన్. ఇప్పుడు ఇప్పుడు నుమాయిష్ ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయింది, వెళ్ళాలి. అక్కడ కూడా మనం ఏం షాపింగ్ చేస్తాం అదంతా కూడా హాల్ చేద్దాము. నాకైతే చాలా ఇష్టం నుమాయిష్ ఎగ్జిబిషన్, బికాజ్ నేను పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాదే కాబట్టి నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే కంపల్సరీ 2 సార్లు వెళ్ళాల్సిందే. ఏదేమైనా కానివ్వండి, కొనకపోయినా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పిస్తా హౌస్ అలీమ్, జేకే పఫ్స్, సో ఇవన్నీ మెమొరీస్ ఉంటాయన్నమాట. సో చిన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాము. అండ్ పెళ్ళయ్యాక కూడా కొంచెం మా ఆయనకి ఇష్టం లేకపోయినా రిక్వెస్ట్ చేసుకొని మరీ వెళ్తాను. ఎందుకంటే మా ఆయన వీకెండ్స్ అయితే రారు. అమ్మో నేను వీకెండ్స్ రాను, నీతో రాను అనేసి అంటూ ఉంటారు. సో వీక్ డేనే మ్యాక్సిమం కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేసి ఇంకా మేము మ్యాక్సిమం కుదిరినంత వరకు షాపింగ్ చేసుకొని అలా వస్తామన్నమాట. సో అలా ఈసారి కూడా వెళ్ళినప్పుడు ఏమేమి కొంటానో అదంతా కూడా మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడైతే నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్, నెక్స్ట్ టైం వెస్టర్న్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను. నా దగ్గర వెస్టర్న్ ఇయర్ రింగ్ కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. ఒక్క నిమిషం మీకు అలా ఒక స్నీక్ పిక్ చూపిస్తా, వెయిట్. ఇంకా చాలా ఉన్నాయి, ఇది ఒక స్నీక్ పిక్. ఇది ఇంకా వాడలేదు, ఇది స్నేక్. కొన్ని మీరు చూసుంటే నేను వెస్టర్న్స్లో ఇలాంటివి పెట్టుకుంటాను జ్యువెలరీ, లైక్ ఇవి వెస్టర్న్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చూసుంటారు మీరు. నేను చాలా షోస్లో అట్లా వాడతాను. ఇవన్నీ నెక్స్ట్ టైం చేస్తాను, వీటి గురించి నెక్స్ట్ టైం చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కింద కమెంట్స్లో తెలియచేయండి, వెస్టర్న్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ ఆర్ వెస్టర్న్ జ్యువెలరీ కలెక్షన్స్ అని. అప్పుడు డెఫినెట్లీ ఇది చేద్దాం. ఇప్పుడైతే పక్కకు పెట్టేస్తాం. స్మైలీ, స్టార్ ఫిష్, ఇలా చాలా ఉంటాయి మన దగ్గర, దాచాం. అయితే ఇప్పుడు ఇయర్ రింగ్స్ కలెక్షన్లో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ లైక్ బిగ్ ఇయర్ రింగ్స్. చడా, ఎంత పెద్దగా ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూడండి, ఎంత పెద్ద బుట్లో. ఇవి యాక్చువల్లీ కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇది వెయిట్ ఉంటే మనకి చెవులు లాగేస్తాయి అండ్ కొంతమందికి ఇక్కడ హోల్స్ కూడా పెద్దగా సాగిపోతాయేమో అని చెప్పేసి ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో ఇన్విజిబుల్ థ్రెడ్స్ లాగా నేను ఇక్కడ పిక్చర్ వేస్తాను చూడండి, అది దొరుకుతుంది అనమాట. అది ఆర్డర్ చేసుకుని మీరు ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టేసి వెనక్కి పెట్టేస్తే ఇవి బాగుంటాయి. అండ్ ఏ ఇయర్ రింగ్స్ అయినా మీకు బరువుగా అనిపిస్తుంది, జుమ్కాస్ ఏదైనా గోల్డ్ ఆర్ సిల్వర్ వాట్ ఎవర్ యు ఆర్ వేరింగ్, సో మీకు బరువుగా అనిపిస్తుంది, చెవులు లాగేస్తుంది అనిపిస్తే ఇక్కడ కనిపించేది అది మీరు అమెజాన్లో తెప్పించుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను మా చెల్లి పెళ్ళిలో అలాగే అనమాట, ఫుల్ హెవీ సెట్ జ్యువెలరీ వేసుకున్నాను కదా, అది దిద్దులు లాగేస్తాయేమో అని చెప్పి అది ఇలా పెట్టుకొని ఇయర్ రింగ్స్ అది సెట్ చేశాను. చాలా అంటే చాలా బాగుండింది. సో దీస్ ఆర్ ఒక సెట్కి వచ్చినాయి అనమాట ఇవి, కానీ ఇంత పెద్దగా ఉంది అని చెప్పేసి నేను విడిగానే వాడతాను, బికాజ్ సెట్తో పేరప్ చేసేదానికంటే విడిగా వాడడం నాకు ఎక్కువ ఇష్టం. సో ఇక్కడైతే చాలా ఉన్నాయి, బట్ స్టిల్ ఐఎమ్ గోనా షో యూ సమ్ ఫ్యూవే చూపిస్తా, ఎందుకంటే ఇక్కడ పెడతాం, నా దగ్గర అసలు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నది కూడా తెలియాలి కదా అలా. అండ్ దిస్ ఈజ్ అనదర్ వన్ చూడండి. సో మనం హాఫ్ శారీస్, అనార్కలి, లెహెంగాస్ అలా వేసుకునేటప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది. సో లెట్ మీ చెక్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి. ఓ మై గాడ్, నాకు బుట్లు ఎక్కువ ఇష్టం అనమాట. నాకు చాన్బాలి ఆ టైప్ ఎక్కువ ఇష్టం ఉండదు. దీనికి ఏదైనా సపరేట్ ఆర్గనైజర్ ఒకటి కొనుక్కోవాలి, ఎందుకంటే ఈ మధ్య తీయట్లేదు కదా నేను. సో అలా ఉండిపోయాయి అన్నమాట. ఇందులో కొన్ని ఇరిగిపోయి కూడా ఉంటాయి నాకు తెలిసి ఇలా. సో
ఇలా నా దగ్గర చాలా హ్యూజ్ అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. నేను కొన్ని మీకు హైలైట్గా చూపించి మిగతా అక్కడ పెడతాను. ఏదో ఇరిగిపోయింది కూడా. చీరల మీద కూడా మనం ఏదైనా వెస్ట్రన్ టైప్ శారీస్ ఆర్ ఏదైనా కాక్టైల్ పార్టీస్కి వెళ్ళడానికి చీరలు కట్టుకున్నప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయి చూడండి. క్యూట్. సో ఇలా నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. ఏంటో ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే చూస్తుంటే కనిపిస్తుంది. ఓ మై గాడ్. సో ఇలా ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది వీటి కోసమైనా ఏదైనా శారీ రెడీ చేసుకోవాలి అనేసి. బాగుంది కదా. మీకు ఎవరికైనా ఇలాంటివి కావాలంటే కొనుక్కోండి, ఇవి పంపించలేదు. మళ్ళీ ఇన్ని ఉన్నాయి కదా అంటే మాకు అవసరం ఉంటాయి కదండి. లైక్ సీరియల్ చేసేటప్పుడు డెఫినెట్లీ లైక్ డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తూ ఉంటాం సీరియల్స్లో క్యారెక్టర్కి తగ్గట్టు. కాబట్టి ఇలా అవసరం ఉంటుంది. ఇవి నాకు నచ్చవు కానీ కొనుక్కున్నా. ఎందుకంటే క్యారెక్టర్ వైజ్ ఒకవేళ ఏదన్నా దానికి పెట్టుకోవాల్సి వస్తే ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొన్నాను. కానీ ఇప్పుడు దాకా వాడలేదు. ట్రూలీ ఇప్పుడు దాకా వాడలేదు. నా ఫేవరెట్ కూడా ఒకటి ఉంటుంది, చూపిస్తా. ప్రియాంకకి ఇచ్చింది వదినమ్మ సీరియల్ చూసేటప్పుడు. ఇది అండ్ ఇంకొకటి ఐ షో యూ మై ఫేవరెట్ వన్. బాగుందా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకున్నానో మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ సిల్వర్ ఇయర్ రింగ్స్. ఇది ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు షూట్స్కి అట్లా వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఇది మనకి డైమండ్ దానిలాగా ఉంటుంది. ఇట్లా లాక్ వచ్చి ఇట్లా లాక్ లాగా వస్తే మనకి నిలబడడం కూడా మంచిగా నిలబడుతుంది. దేని మీదైనా బాగుంటుంది. దీనికి వెనకది కూడా ఇచ్చారు కానీ నేను వాడిను. నాకు ఇట్లా లాక్ ఉన్నవి ఏంటంటే డైమండ్ ఇయర్ రింగ్స్కి వచ్చినట్టు ఓన్లీ అది పెట్టేస్తా. వెనకది పెట్టినా పెట్టకపోయినా పెద్దగా తెలియదు అని చెప్పేసి. సో ఇది పెట్టుకుందాం. ఇది నాకు వదినమ్మ సీరియల్ చేసేటప్పుడు ప్రియాంక అక్క గిఫ్ట్ ఇచ్చిందనమాట. అక్క దగ్గర ఉండే బట్ నాకు ఇది పెట్టుకోగానే చాలా బాగా అనిపించింది అని అంటే తీసేసుకో అని చెప్పి నాకు ఇచ్చేసింది అక్క. ఒక ప్రోగ్రామ్కి మేము ఓంకార్ అనేది ఒక 6th సెన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు లంగావని వేసుకున్నప్పుడు పెట్టుకున్నా ఇది. వావ్ బ్యూటిఫుల్ ఉంది కదా. సో అలా కొన్ని పిచ్చిగా కూడా పెట్టేసుకుంటాను, ఏమనుకోకండి. ఇవి అన్నీ నేను ఒక జిప్లాక్ బ్యాగ్స్ ఆర్డర్ చేశాను. అవి వస్తే సెట్ చేసుకుందాం. సో ఇలా నా దగ్గర చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందన్నమాట ఇయర్ రింగ్స్లో. అంటే అందరు మ్యాక్సిమం అమ్మాయిల దగ్గర ఉంటుంది. ఎందుకంటే జ్యువెలరీ ఎక్కువ వాడినా వాడకపోయినా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఆబ్వియస్లీ ఉంటుంది. నేను యాక్సెప్ట్ చేస్తా. ఇది కూడా ఒక పెద్ద బుట్టలండి. ఇంకొకటి ఇరిగిపోయింది, పక్కకు పెట్టా, చూపిస్తా. అండ్ దిస్ ఈజ్ అనదర్ కొంచెం ట్రెడిషనల్ సైడ్ శారీ, ఇదైనా హాఫ్ శారీ అయినా ఆర్ లెహంగా ఓనీస్ ఇట్లా డ్రెస్సెస్ మీద దేని మీదైనా పెట్టుకోవచ్చు. ఇది ఆన్లైన్ పేజ్లో తీసుకున్నాను. ఆల్రెడీ వీడియో కూడా ఉంది, చెక్ చేయండి. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా కొన్ని ఇట్లా సర్దేస్తాను. బట్ మీకు హైలైట్స్ ఉన్నాయి చూపిద్దామనేసి అని అనుకున్నా. ఇప్పుడు కొన్ని ఈ స్టైల్లో చూపిస్తా. ఇదిగోండి మన నుమాయిష్ దగ్గర తీసుకునేది. ఇది ఊడిపోయింది ఏంటో కానీ బాగుంది కదా. ఇట్లా మల్టీ కలర్ది పర్సనల్గా పెడతానా లేదా తెలీదు. మీరు నన్ను పర్సనల్గా లైక్ షూటింగ్ లేకుండా నన్ను ఎప్పుడైనా మీరు బయట చూశారు, ఏదైనా సడన్గా నన్ను చూశారు అని అంటే నేను మోస్ట్లీ చిన్న స్టడ్స్ పెట్టుకుంటాను అంతే. ఇలాంటివి చాలా ఉంటాయి మన దగ్గర కానీ పెట్టను. అంటే ఎక్కువ రెడీ అవ్వను. ఓన్లీ అకేషనల్లీ ఐల్ గెట్ రెడీ. సో ఎన్ని బుట్లు ఉన్నాయి చూడండి. వావ్. సో మేబీ నేను 100 ఇయర్ రింగ్స్ కలెక్షన్ అని చెప్పి చేయొచ్చేమో. చాలా ఉన్నాయి నా దగ్గర. ఎల్లోస్, గ్రీన్స్ ఇట్లా కలర్ వైజ్ చేసుకున్నా కూడా దొరికేస్తుంది. ఇదిగోండి అగైన్ గ్రీన్. ఐమ్ హ్యావింగ్ సో మెనీ. కలర్ వైజ్ ఏమైనా పెట్టడానికి ట్రై చేద్దాం గైస్. వెయిట్, ఇట్లా పెట్టేద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. కలర్ వైజ్ సార్ట్ చేస్తే మనము గోల్డ్, ఎల్లో ఉన్నాయి చాలా. అగైన్ గ్రీన్. సేమ్ ఇంకొక బుట్టల్లో గ్రీన్లో ఎన్ని షేడ్స్. మీకు బోర్ కొట్టకుండా చూడండి మొత్తం వీడియో, బికాస్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మీకు ఇయర్ రింగ్స్ అట్లా ఏమైనా నచ్చినప్పుడు కొనేసేయండి. మనం వాడతామా లేదా అన్నది తర్వాత విషయం. ఎందుకంటే ఇయర్ రింగ్స్ ఎప్పటికైనా బాగుంటాయి. మీకు పెళ్ళైపోయాక కూడా మీరు మీ సారీతో పాటు ఇయర్ రింగ్స్ అవన్నీ తీసుకెళ్ళిపోవచ్చు. యూనో నాకైతే ఈ ఫేవరెట్ బుట్టలు. ఎంత లైట్ వెయిట్ అంటే దేని మీదైనా పెట్టుకోవచ్చు, సూపర్గా మ్యాచ్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ గోల్డ్ కలర్ కాబట్టి ఇక్కడ పెడదాం. ఇవి కూడా ఇలాంటివి కూడా చాలా ఉంటాయి, అన్ని షోస్కే వాడతాను. సో ఇప్పుడు నేను మీకు వెస్ట్రన్ కలెక్షన్లో కూడా చూపిస్తాను. అయ్యో ఇంకొక ఎల్లో కూడా ఉంది నా దగ్గర.
పెట్టేయచ్చు ఒక దుకాణం. నేను ఎప్పుడైనా ఎగ్జిబిషన్ మేము పెట్టాల్సి వస్తే మీ అందరికీ తెలుసు కదా, మేము హౌస్ ఆఫ్ శివాజం పెట్టాము. వీఆర్ గెట్టింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ అందరూ చాలా మంచి అభిమానం ఆదరణ చూపిస్తున్నారు కాబట్టి వీఆర్ సో 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 బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ యువర్ సపోర్ట్ టు లైక్ మహేష్ శివన్ కానివ్వచ్చు, క్రేజీ కపుల్స్కి కానివ్వచ్చు, ఇప్పుడు ప్రజెంట్ హౌస్ ఆఫ్ శివాసంకి కానివ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇన్ ఫ్యూచర్ మేము ఎప్పుడైనా ఎగ్జిబిషన్ పెట్టాల్సి వస్తే అప్పుడు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్లోవి కొన్ని తీసుకొస్తాను. అప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మీరు మా దగ్గర ఏదైనా పర్చేస్ చేస్తే మేము సర్ప్రైజ్గా మీకు ఇందులో నుంచి ఏదైనా ఇస్తాం. అంటే విష్ణు వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని తీసుకుందాం, మేఘ్నక వాళ్ళ దగ్గర కూడా కొన్ని తెమ్మని ముగ్గురు కలెక్షన్స్లో నుంచి బెస్ట్వి పిక్ చేసి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మీరు మా దగ్గర షాపింగ్ చేసినప్పుడు అందులో నుంచి మీకు ఏదైనా సర్ప్రైజ్గా ఇద్దామని ప్లాన్ చేస్తా. ఇప్పటికిప్పుడు చేసుకున్న ప్లాన్ ఇది. తర్వాత ఈ వీడియో మా వాళ్ళు చూసినప్పుడు నీకు నువ్వు ప్లాన్ వేసేసుకొని నీకు నువ్వు చెప్పేసి నువ్వు ఇచ్చేసే అని అంటారు. ఇప్పుడు నన్ను తిడతారేమో నాకు తెలియదు, బట్ నేనైతే మాట ఇచ్చేసానని చెప్తాను. ఇన్ ఫ్యూచర్ ఎప్పటికైనా పెట్టాల్సి వస్తే అని అంటున్నా. ఈ బ్లూ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగుందో. పెట్టలేదు ఇప్పుడు దాకా, కానీ ఇలా ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ బ్లూలో అసలు బ్లూ వావ్. సో అగైన్ దిస్ ఈజ్ అనదర్ ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్. చాలాసార్లు పెట్టుకున్నాను. అంటే ఓన్లీ ఇయర్ రింగ్స్ ఇవి, ఇదిగోండి చిన్నవి ఓన్లీ ఇయర్ రింగ్స్. ఎందుకంటే ఇవి ఎప్పుడైనా పెట్టినా ఓన్లీ నల్ల పూసలు వేసేసుకుంటాను కాబట్టి ఇవి అలా ఉంటాయి. ఇది అత్తయ్య నాకు తీసుకొచ్చారు కానీ ఇప్పుడు దాకా వాడలేదు. దీనికి తగ్గట్టు ఏదైనా అవుట్ఫిట్ చేయించుకొని వాడుకోవాలి. ఇది అత్తయ్య నాకు తీసుకొచ్చారు ఒక బర్త్డే టైంలో. నాకు గిఫ్ట్స్ అన్నిటితో పాటు ఇది కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఈ బ్లూ కలెక్షన్లో కూడా ఐమ్ హ్యావింగ్ సో మెనీ. కలర్ వైజ్ సార్ట్ చేస్తే మస్తు వస్తాయేమో నా దగ్గర. పీచ్ ఇప్పుడు వరకు వాడలేదు. ఇది బ్లాక్ ఎప్పుడైనా వాడాలి. కొన్ని ఇందులో నేను మ్యాక్సిమం పెట్టుకోలేదు గైస్. ఇప్పుడు నేను ఇది చూపించినట్టు ఇది ఇప్పటి వరకు వాడలేదు. సో అదే అంటున్నా, అంటే తీసుకుంటాం కానీ అన్నీ వాడతామా లేదా అన్నది తర్వాత విషయం కదా. సో అలా చాలా ఇయర్ రింగ్స్ ఉంటాయన్నమాట నా దగ్గర. సో అందుకే నాకు ఐడియా వచ్చింది, ఇన్ని పెట్టుకుంటే నేను కొత్తవి కూడా కొనుక్కోలేకపోతున్నాను కాబట్టి నెక్స్ట్ టైం యాక్చువల్లీ మేము హౌస్ ఆఫ్ శివాసం ఫస్ట్కి లాంచ్ చేసాము. సంక్రాంతి లోపు ఎగ్జిబిషన్ అడిగారు అందరూ, కానీ అంత తక్కువ టైంలో కుదరదు, మళ్ళీ అందరూ ట్రావెల్లో ఉంటారు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాము. సో నెక్స్ట్ టైం మేము ప్లాన్ చేసేటప్పుడు డెఫినెట్లీ మీకు ముందే ఇన్ఫామ్ చేస్తాం కాబట్టి అప్పుడు మీరు రావచ్చు. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇయర్ రింగ్స్. ఎక్కడో షాపింగ్కి వెళ్ళినప్పుడు, జైపూర్ వెళ్ళినప్పుడు అట్లా తీసుకున్నా ఈ బ్లాక్, పర్టికులర్గా ఈ బ్లాక్. సో ఇలా సైజ్ వైజ్ కూడా తీసుకుంటా. కొన్ని డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి, కొన్ని ఏమంటారు చీరలు, లంగావనీలు, క్రాప్ టాప్స్ మీద బాగుంటాయి. మీకు ఒక ఇయర్ రింగ్స్ చూపిస్తా. ఇవైతే క్విల్లింగ్ ఇయర్ రింగ్స్, పేపర్తో చేసిన క్విల్లింగ్ ఇయర్ రింగ్స్. ఇవి నేను చేశాను. దిస్ ఐ మేడ్ ఇట్. ప్రెగ్నెన్సీ టైంలో అండ్ హరిని పుట్టిన కొత్తలో చాలా ఖాళీగా ఉండేదాన్ని కదా. ఇప్పుడంటే యూట్యూబ్ ఉన్నప్పుడు యూట్యూబ్ అలాంటివి ఏం లేవు. తర్వాత లాక్డౌన్లో అప్పుడు ఆ టైంలో నేను ఇలాంటివి చేశాను అనమాట. అండ్ థ్రెడ్వి కూడా చేశాను. సో ఇలా ఇవన్నీ నేను చేసినవి గైస్, ఇవన్నీ నేను చేసినవి. చూడండి ఎంత కష్టపడి చేశాను నేను. ఇవన్నీ నేను చేశాను. అప్పుడు సీరియల్లో పెట్టుకునేదాన్ని. ఇలా నేను చేసిన కలెక్షన్ అంతా కూడా సపరేట్గా ఒక దాంట్లో సర్దుకున్నా. ఇది కూడా ఇయర్ రింగేనా గైస్? ఇది కూడా ఇయర్ రింగ్సే. తెలీదు, పెట్టలేదు, వాడలేదు. అంటే ఇట్లా వస్తుందేమో ఏమో, అందుకే అంటున్నా. ఇందులో కొన్ని ఇచ్చేస్తా తర్వాత చూసి. మళ్ళీ ఇది మాకు ఇవ్వలేదా ఎందుకు అట్లా అనుకోకండి. నాకు ఇవ్వాలనిపించింది కాబట్టి నేను సరదాగా ఇద్దామని అనుకుంటున్నాను. ఇది కూడా రీసెంట్ టైమ్స్లో నా ఫేవరెట్. ఇలా వస్తుంది, పీకాక్స్ ఇలా ఉంటాయి చూడండి. ఇది కూడా ఒక ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్. ఇది ఎప్పుడో తీసుకున్నా కానీ ఇప్పుడు దాకా అట్లే ఉంది చూడండి కొత్తగా. ఇది మదురైలో ఏమో తీసుకున్నట్టున్నాను, చెన్నైలోనూ మదురైలో ఏమో వెళ్ళినప్పుడు. అండ్ దిస్ వన్ ఈజ్ లైక్ ప్యూర్ సిల్వర్. ఇది నాకు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ గిఫ్ట్ చేశారు. నేను ఈటీవీలో ఒక ముత్యమంత పసుపు అనే సీరియల్ చేసేటప్పుడు అప్పుడు నాకు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ మేఘ్న వాళ్ళ మదర్ అనుకుంటా, పేరు గుర్తు రావట్లేదు. సో దిస్ ఇస్ ప్యూర్లీ సిల్వర్. ఇది నాకు చాలా వరకు చాలా కుర్తీస్ మీద ఇప్పుడు దాకా నేను పెట్టుకుంటూ వచ్చా. ఇవి కొన్ని ఓపెన్ కూడా చేయలేదు.
అండ్ అనదర్ వన్, ఇది కూడా ఎక్కడో కొన్నా. మోస్ట్లీ మళ్ళీ ఇందులో పెద్ద కాస్ట్లీ ఉన్న ఇయర్ రింగ్స్ ఏవి లేవు, అన్నీ తక్కువ రేట్స్లోనే ఉంటాయి. ఓన్లీ ఆ ఇమ్మడిలో తీసుకున్న సిల్వర్ జ్యువెలరీ ఒకటి కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అండ్ సిల్వర్ కలెక్షన్లో కూడా ఐఎమ్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ, యూ కెన్ సీ హియర్. సో ఇలా నా దగ్గర చాలా ఉంటాయి. ఇదిగోండి, కొంచెం పిక్ చేసేటప్పుడే ఐల్ పిక్ సమ్ యూనిక్ కైండ్ ఆఫ్ స్టెప్ సో దట్ మనకి అన్నిటి మీద మ్యాచ్ అయ్యేలాగా. ఇవి వచ్చేసి ఇట్లా బర్డ్స్ లాగా ఉంటుంది. ఇది ఎగ్జిబిషన్ దగ్గరే కొన్నా లాస్ట్ ఇయర్ ఎప్పుడో, బర్డ్స్ లాగా. దిస్ ఈజ్ అగైన్ అనదర్ ఇయర్ రింగ్స్. సో ఇది అంతా నేను నిండు నూరేళ్ళ సావాసంలో పెట్టిన కలెక్షన్ అనమాట. అండ్ బుట్టల్లో కూడా చూడొచ్చు, ఈ బుట్ట వేరేలా ఉంటుంది చూడండి. సో ఇలా నుమాయిష్ ఎగ్జిబిషన్ కలెక్షన్. ఇవన్నీ కూడా మ్యాక్సిమం 100 రూపీస్లో అక్కడ కొనేస్తాం. యూనో ఇప్పుడు మనకి బయట వేరే ఊర్లో వాళ్ళు ఎక్కువ చెప్పి అమ్ముతారు, కానీ వాళ్ళకి తెలీదు మేము హైదరాబాదీ ఈ 100 రూపీస్ మీ ఆజాతా భయ్యా అంటే లేలో మేడం అని ఇచ్చేస్తారు. ఇదిగోండి, వావ్. సో ఇందులో మీకు ఏది బెస్ట్గా అనిపించింది, మీకు ఏది నచ్చింది కలెక్షన్లో అని కమెంట్ చేయండి, నేను చెక్ చేస్తా. లైక్ ఇన్ ఫ్యూచర్ అవే ఇవ్వడానికి, ఏవో నాకు నచ్చినవి ఇచ్చేస్తాను అని అనుకోకండి. ఓ మై గాడ్, దిస్ ఈజ్ వెరీ బిగ్. చాలా బాగుంది కదా, మరి ఇంత పెద్ద వద్దు, వెయిట్ విల్ పుట్ అండ్ ద వన్. సో పెద్ద కలెక్షన్, ఎందుకంటే సీరియల్ నేను చేసేవి కొన్ని నెగిటివ్ షేడ్ క్యారెక్టర్సే చేస్తాను కాబట్టి ఓన్లీ ఇయర్ రింగ్స్తో హైలైట్ చేయొచ్చు అని చెప్పి ఇలా తీసుకుంటాను అనమాట. ఇందులో కొన్నిసార్లు నేను కొన్ని వాడకపోయినా అలా ఉంటాయి. ఓ మై గాడ్, this is also one of my favorite, you can see. Wow. So ila I'm having a huge collection, so you can see different patterns lo, different only buttale kaakunda different patterns lo kuda unnai, different shapes lo. This is again square one, means junk jewelry lone koncham inka different ga. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్, చాంద్బాలి లాగా వచ్చి కింద బుట్ట వచ్చింది చూడండి. సో ఆల్మోస్ట్ అయిపోయింది గైస్, ఇంకా రెండు ఉన్నాయి, చూపించేస్తా. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు మనకి నుమాయిష్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి వెళ్ళండి, అక్కడ ఇలాంటి కలెక్షన్స్ అయితే అద్దరిపోతాయి, కొనుక్కోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదో మిస్ అయినట్టుంది ఇక్కడ, నాకు దొరకట్లేదు. సో మీకు స్పెషల్లీ ఈ జంక్ జ్యువెలరీ కావాలి అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ అండ్ బెస్ట్ సీజన్ టు పర్చేస్, స్పెషల్లీ నుమాయిష్ దగ్గర. ఇది కూడా బాగుంటుంది చూడండి, ఇది కూడా ప్యూర్ సిల్వర్. కొన్ని ఇట్లా హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి అండ్ కొన్ని ఇలా పెట్టేసుకునేలాగా. సో ఇది ఇంకా కొన్ని చిన్న కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం అంతా పరిస్థితి తర్వాత నేనే సర్దుకోవాలి కాబట్టి ఇక్కడితో క్లోజ్ చేసేస్తాను. ఎప్పటి నుంచో మీ అందరికీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటాను. ఇంకా కొన్ని ఇచ్చేసాను, కొన్ని మిస్ కూడా అయ్యాయి ఎక్కడెక్కడో. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ మై ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ విచ్ ఐ యూజ్ రెగ్యులర్లీ అండ్ సీరియల్కి వాడిన, పర్సనల్గా కూడా కొన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటాను మీరు చూసినట్టయితే. సో ఇందులో మీకు ఏది బెస్ట్గా అనిపించింది, ఏది నచ్చింది అండ్ నా కలెక్షన్ ఎలా అనిపించింది అన్నది కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి. స్పెషల్లీ మీకు ఈ జంక్ టైప్ జ్యువెలరీ కావాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు పర్చేస్ నుమాయిష్ ఎగ్జిబిషన్ దగ్గర. మనం లోపలికి వెళ్ళేటప్పుడే బయట అమ్ముతూ ఉంటారు, సో కొంచెం మీరు బార్గెయింగ్ చేస్తే మనకి ఇచ్చేస్తారు. బెస్ట్గా బల్క్లో కొనుక్కోవచ్చు. అవి మనకు ఆన్లైన్లో ఆల్మోస్ట్ 400 నుంచి 600 వరకు కూడా ఉంటాయి కొన్ని. సో అక్కడైతే మనం 100, 150 మ్యాక్సిమం 500కి 3 పీసెస్ అట్లా తీసేసుకోవచ్చు అనమాట. కొంచెం బార్గెయింగ్ చేయాలి. సో ఐ హోప్ యూ లవ్ అవర్ కలెక్షన్ అండ్ ఐ హోప్ యూ గైస్ లవ్ మై వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. కావాలా నీకు టేబుల్ మెదల్? ఇది బాగుంది కాల్సీగా, నిజంగానే బాల్కనీ ప్లేస్ వేసేసుకోవచ్చు, వేసుకొని ఉయ్యాలో కూర్చోవచ్చు, ఉయ్యాలతో పాటు తగిలిచ్చేసుకో.